వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను విజయ్ శంకర్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను నియమించిన అధిష్టానం. ఎంతమంది పిల్లలున్నా పోటీకి ఓకే, స్థానిక ఎన్నికలపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు. కుంభమేళా వెళ్లిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంతో కలిసి పుణ్యస్నానం. $1,500 కోట్లు పెడితే 3 లక్షల కోట్లు ఆదాయం. కుంభమేళాపై సీఎం యోగి ఇంట్రెస్టింగ్ కామెంట్. పేదలతో కలిసి ప్రేమికుల దినోత్సవం. పశ్చిమ గోదావరి నరసాపురంలో వినూత్న కార్యక్రమం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జిని నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఇప్పటివరకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీప్ దాస్ మున్షిని బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ను నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రకటన విడుదల చేసింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీప్ దాస్ మున్షికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2009లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మీనాక్షి నటరాజన్ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించిన ఆమె ప్రస్తుతం రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా ఉన్నారు. రైట్, 2009లో ఎంపీగా మీనాక్షి నటరాజన్ 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 2014-19 సాధారణ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఐసిసి పరిశీలకురాలుగా ఆమె పనిచేశారు. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు పార్టీ ఇన్ఛార్జిగా అధిష్టానం మీనాక్షి నటరాజన్ను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం ఆమె పనిచేస్తారు. అలాగే ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి ఆమె వ్యూహాత్మకంగా నడుచుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ప్రసన్న కుమార్. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ మాజీ ఎంపీ నియమిస్తూ ఏఐసిసి జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమిస్తూ నియామకపు ఉత్తర్వులను జారీ చేశారని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మీనాక్షి నటరాజన్ మందసౌర్ లోక్సభ నియోజకవర్గం నుండి 2009లో ఎంపీగా గెలిచి అక్కడ ప్రజలకు సేవలందించారని చెప్పవచ్చు. తర్వాత 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలుగా వ్యవహరించి తన మార్పు చూపెట్టింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో. అది జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఆమె యొక్క పని పడిందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు మార్పుకు సంకేతం దేనికంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల లోపల
కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఎందుకు మీనాక్షి నటరాజన్ నియమించిందంటే, మీనాక్షి నటరాజన్ ప్రస్తుతము రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనకి జాతీయ అధ్యక్షురాలుగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తా ఉంది. తనకు పూర్తి పట్టు ఉన్నది లోకల్ బాడీ ఎన్నికల లోపల, గ్రామ పంచాయతీ కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికల లోపల ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేయాలి, దిశానిర్దేశం చేయడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగానైతే అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను అనుభవిస్తా ఉందో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, దాని నుంచి బయటపడేయడానికి తన యొక్క ఆలోచనలు పనికొస్తాయని చెప్పి ఆలోచన చేసి తనను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించలేదని చెప్పవచ్చు. అలాగే తను 1999 నుంచి 2002 వరకు జాతీయ కాంగ్రెస్ యొక్క ఎన్ఎస్వి స్టూడెంట్ వింగ్ కి జాతీయ అధ్యక్షురాలుగా కూడా తను పనిచేసింది. అదేవిధంగా 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం మీనాక్షి చౌదరికి ఉండడం వల్ల 2008లో రాహుల్ గాంధీ ఏఐసిసి జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సంవత్సర కాలంలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటూ, దీనికి ముఖ్యంగా దీపాదాస్ మున్షి యొక్క పనితనము సరిగా లేనందువల్లే ఇంత జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను సమన్వయం చేయడంలో ఆమె విఫలమయ్యారని చెప్పేసి ఆమెను మార్చినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 2 పిల్లల నిబంధనను పక్కన పెట్టింది. ఇక నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా న్యాయశాఖ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ చేసినట్లయింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో 2 పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా కుటుంబాల్లోని వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదు. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం అనుసరిస్తున్న నిబంధన ఇది. రాజ్యాంగంలో ఈ మేరకు ఎక్కడా ప్రత్యేక క్లాజ్ లేదు. అయితే ఇదే నిబంధనను 1973 నుంచి ఉమ్మడి ఏపీలోనూ అనుసరిస్తున్నారు. దీంతో చాలా మంది అభ్యర్థులు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతున్నారు. ఇద్దరు పిల్లల నిబంధనపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దీనిని సవరించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక 2 పిల్లల నిబంధనను తొలగిస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగానే గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు, సభలో ఆమోదించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ విషయాన్ని న్యాయశాఖకు రిఫర్ చేసింది. దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పగించారు. సమగ్ర అధ్యయనం చేసిన న్యాయశాఖ 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులైన నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఏపీలో వచ్చే 2026-27 స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2 పిల్లల నిబంధనను తొలగించడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేసేందుకు అర్హత లభించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, అంటే గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో అటు సర్పంచ్గా కావచ్చు, లేకపోతే ఎంపీటీసీగా ఇలా ఏది పోటీ చేయాలన్నా కానీ అర్హత ఉండేది కాదు. కానీ ఈసారి దాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్?
ఈ 24 సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే, చంద్రబాబు అధికారంలోకి రాకముందే అందరూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కానండి, వారే మన సంపద అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడడం జరిగింది. మరి దీని మీద అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించింది. రానున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించి ఎంతమంది పిల్లలున్నా సరే పోటీకి అర్హులుగా భావించే విధంగా గెజెట్ నోటిఫికేషన్ చేసింది. అలాగే మరి దాని మీద కూడా న్యాయ నిపుణుల సలహాలు అన్ని కూడా తీసుకున్న తర్వాత ఈ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో ఎప్పటి నుంచైనా కానీ ఈ గెజెట్ నోటిఫికేషన్ అనంతరం దాని గురించి సమగ్రమైన నివేదికను సమర్పించిన తర్వాత రానున్న ఎన్నికల్లో ఎవరైనా సరే, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పోటీకి అనర్హత వేటు లేకుండా అర్హులయ్యే విధంగా చర్యలు చేపట్టింది. రానున్న రోజుల్లో ఇప్పటికే జనాభా ప్రాతిపదికన చూస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 4 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నట్లుగా ప్రజా సేకరణ నిబంధన తెలియజేస్తున్నారు. మరి అయినప్పటికీ కూడా పిల్లలు ఎక్కువ మంది ఉంటే మరి ఏ విధంగా ఇది ఏ కోణంలో వెళ్ళబోతుందనే దానికి ఒక ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకే వారిని భరించడం కానీ, వారికి విద్యా వ్యవస్థలో వాటన్నిటికీ కూడా ఖర్చులు మీట్ అవ్వటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ఏ విధమైన న్యాయం చేకూరుస్తారో తెలియాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక ప్రణాళిక కూడా ప్రజలకు సంబంధించిన ఆ యొక్క ఉద్యోగాల్లో కానీ వాటిలో కానీ సరి అయిన ఆర్థిక విధానంలో వారికి జీతం లభ్యం అవటం లేదు అనేది అర్థమవుతుంది. బీటెక్ చదివిన వాడు కూడా 10,000 కన్నా కూడా ఎక్కువ జీతం దొరకని, ప్రైవేట్ సంస్థల్లో దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు లేక ఇంకా ఎక్కువ మంది పిల్లలుంటే వారు ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయే విధంగా ఈ చర్యలు ఉంటాయని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఇది వారికి లబ్ధి చేకూరుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్న విధానం ఏంటంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన వారికి మాత్రమే ప్రజా ప్రయోజనాలు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రణాళిక కానీ, రాష్ట్ర ఆర్థిక శాఖలు కానీ కేటాయించడం జరిగింది. అంటే వచ్చే టెండర్లను కైవసం చేసుకునే విధానంలో కానీ వాళ్ళు ఎవరికి చెప్తే అంటే వారి వర్గాల వారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది అనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో మరి మిగిలిన వారు మరి ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల వారికి ప్రయోజనం, ఎందుకంటే ఓట్ల శాతం పెంచుకోవడానికి వారు కావాల్సిన ఓటింగ్ ఇప్పటికే ఒక సామాజిక వర్గం ఆర్థికంగా బలపడిన సామాజిక వర్గం కేవలం 4% ప్రజలు మాత్రమే ఉన్నారు. వారిని పెంచుకునే ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి ఈ విధమైన చర్యలు తీసుకున్నారని చెప్పేసి అనేక మంది ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ తెలియజేస్తున్నాయి. రైట్. అంటే ప్రధానంగా సతీష్, ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు, లేకపోతే స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాబోయే తరాల్లో భారతదేశ యువత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి గతంలో మాదిరిగా ఒక పిల్లాన్ని లేకపోతే ఇద్దరు పిల్లలకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, తద్వారా దేశ భవిష్యత్తుకు మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేనే చెప్పాను ఒక్క పిల్లలు లేకపోతే ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనండి, అలాంటిది నేనే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారతదేశానికని. కాబట్టి ఇందులో భాగంగానే ఈ నిర్ణయం కూడా ఉంటుందని భావించాలా? భావించవచ్చు, కానీ దానిలో ఏమాత్రం కూడా నిబద్ధత అనేది లోపించినట్లుగా కనపడుతుంది. దేశ ఓవరాల్ గా ఉన్న రాష్ట్ర జనాభాని చూసుకుంటే ఎంత శాతం ఉందనేది తెలుస్తుంది. దానిలో మరి బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అనే దానికి కూడా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి పేదరికాన్ని అరికట్టే విధానంలో కానీ, ఈ పేదరిక నిర్మూలన వ్యవస్థలో కానీ చర్యలు చేపట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందనేది ప్రజాభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సతీష్. రైట్.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, కానీ 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు, ఆదాయం కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. మహాకుంభమేళా కార్యక్రమం విజయవంతం కావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. అయితే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక ప్రభుత్వం మొత్తం 40 కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ ఇప్పటికే అంచనా దాటిపోయింది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. ఈ మేరకు 60 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రాఫిట్ బాగా ఉందన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ పై రాజకీయంగా చర్చనీయాంశమైంది. उत्तर प्रदेश की अकेली अर्थव्यवस्था को महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है। जो लोग उंगली उठाते हैं कि 6000 5000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, ये 6000 और 5 करोड़ कुंभ में ही नहीं किए हैं, प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं। कुंभ के आयोजन में कुल 1500 करोड़ रुपए खर्च हुए और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहाँ की अर्थव्यवस्था सुदृढ़ होती हो, तो मुझे लगता है कि यह उत्तर प्रदेश के नौजवानों के लिए, उत्तर प्रदेश की जनता जनार्दन के लिए और नए भारत के लिए, उत्तर प्रदेश के लिए, जिसे हम आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत की ग्रोथ इंजन के रूप में स्थापित कर रहे हैं, उस दृष्टि से अत्यंत उपयुक्त है और समीचीन है। आज के इस अवसर पर लखनऊ को इन सभी परियोजनाओं का यहाँ पर उपहार देने के लिए आदरणीय रक्षा मंत्री जी का, केंद्रीय सड़क परिवहन राजमार्ग मंत्री जी का मैं एक बार फिर से हृदय से आभार व्यक्त करते हुए हृदय से स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, కానీ 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు, ఆదాయం కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కుంభమేళా కార్యక్రమం విజయవంతం కావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. అయితే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ప్రభుత్వం 40 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ ఇప్పటికే అంచనా దాటిపోయింది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. ఈ మేరకు 60 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా వేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రేమికుల దినోత్సవాన్ని ఆర్డీఓ దాసిరాజు కొత్తగా చూపించారు. పట్టణంలోని రిక్షా కార్మికులతో కేక్ కట్ చేయించి వారికి బట్టలు పళ్లను పంపిణీ చేశారు. ప్రేమికుల దినోత్సవం అందరూ అబ్బాయి అమ్మాయి మధ్య ఉండేది మాత్రమే కాదు, పేదలతో ప్రేమను పంచుకోవడమే నిజమైన ప్రేమికుల రోజు అని చెప్పారు ఆర్డీఓ దాసరిరాజు. ఇక గత 15 ఏళ్లుగా పేదల మధ్య ప్రేమికుల దినోత్సవాన్ని తాను జరుపుకుంటున్నానని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. సార్ ఒకసారి సార్ 1 మినిట్ నువ్వు ఫ్లాట్ రామావు వెళ్ళాం సార్. మీరు ఎక్కడ ఫ్రూట్స్ని మీరు ఇచ్చేస్తా ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, జిల్లా ఏఎస్పీ భీమరాజు, భీమవరం డీటీపీ ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. నెల రోజుల పాటు మెడికల్ క్యాంపు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి. ప్రజా రవాణాలో ఉద్యోగులంతా సమిష్టిగా పనిచేయాలని, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించి జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా కృషి చేయాలని అధికారులు అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సభ ఈరోజు భీమవరం డిపో గ్యారేజ్లో జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ 4 జిల్లాల్లో 4 డిపోల్లో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి 3 డ్రైవర్ని, అంటే అతి ఎక్కువ కాలం ప్రమాదరహితంగా సర్వీస్ చేసిన 3 డ్రైవర్ని, అలాగే జిల్లా స్థాయిలో 3 డ్రైవర్ని, అనగా 15 మంది డ్రైవర్లని సత్కరించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అందరూ కూడా 25 సంవత్సరాలు పైబడి ఏ రకమైన ప్రమాదం లేకుండా బస్సులు నడపడం అనేటువంటి జరిగింది. 34 సంవత్సరాలంటే ఒక డ్రైవరు కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి కొన్ని లక్షల మంది ప్రయాణికులకి సేవ చేసి ఉంటాడు. అంతటి అదృష్టం మా డ్రైవర్ సోదరులకి లభించింది. ముఖ్యంగా ఈ సభని భీమవరంలో నిర్వహించడం, ఈ జిల్లా సభని, దీనికి అడిషనల్ ఎస్పీ గారు ముఖ్య అతిథిగా, భీమారావు గారు, డిటీసీ ఉమామహేశ్వర గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి కుటుంబ సభ్యులను కూడా సత్కరించడం జరిగింది. వీరందరికీ కూడా క్యాష్ అవార్డులు, సర్టిఫికేట్లు, శాలువాతో సత్కరించడం జరిగింది. కె రాజేష్ బాబు, డ్రైవర్గా భీమవరం డిపోలో పనిచేస్తున్నాను. గత 32 ఏళ్ళుగా ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నాను. నాకు ఈ సంస్థ మీద చాలా ఎక్కువ అభిమానం ఉన్నది. దీంట్లో చాలా విధాలైన సౌకర్యాలు కల్పించబడినాయి. ఇది చాలా సంతోషకరమైన రోజు. నా పేరు టీవీఎస్ఎన్ రాజు, 7,83,000 డ్రైవర్ని. భీమవరం డిపోలో 1998లో జాయిన్ అయ్యాను. ఇప్పటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. రోడ్డు భద్రతా ఉత్సవాల్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చినది. ఎంతో ఉత్సాహంతో, కమిట్మెంట్ తోటి ఆర్టీసీలో నేను జాయిన్ అయిన కాడి నుంచి ఇంతవరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేస్తున్నాను. 7,30,000 డ్రైవర్ని. ఏపీఎస్ 97లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు వరకు ఏ విధమైన యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీగా డ్రైవింగ్ చేసినందుకు మా సంస్థ మమ్మల్ని గౌరవిస్తూ ఈ సన్మానం చేసింది. మేము ఈ సంస్థలో మా కుటుంబం, మా పిల్లలు చాలా అభివృద్ధి చెందారు. ఈ సంస్థకు మేము చాలా రుణపడి ఉన్నాము. అంచెంచులుగా పెరుగుతూ వస్తున్నాము. జీవితకాలం కూడా హ్యాపీగా ఉండాలని, మా తోటి కార్మికులు కూడా హ్యాపీగా ఉండాలని, ఏ విధమైన యాక్సిడెంట్ లేకుండా జీరో యాక్సిడెంట్ మా డిపో, మా సంస్థ నడవాలని ఆశిస్తూ 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ రహదారిపై బొలెరో వాహనం ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంభమేళాకు వెళ్తున్న 10 మంది స్పాట్లోనే చనిపోయారు. ఇక మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా బొలెరో వాహనంలో ఛత్తీస్గఢ్కు చెందిన భక్తులు మహాకుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జైంది. మృతులంతా బొలెరోలో వెళ్తున్న వారే అని, బస్సులో ఉన్న 19 మంది గాయపడ్డారని వెల్లడించారు పోలీసులు. మృతుల్లో అంతా పురుషులే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా వాసులని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ రహదారిపై బెలోరో వాహనం ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంభమేళాకు వెళ్తున్న 10 మంది స్పాట్లోనే చనిపోయారు. ఇక మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా బొలేరో వాహనంలో ఛత్తీస్గఢ్కు చెందిన భక్తులు మహాకుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో బొలేరో వాహనం నుజ్జునుజ్జైంది. మృతులంతా బొలేరోలో వెళ్తున్న వారే అని, బస్సులో ఉన్న 19 మంది గాయపడ్డారని వెల్లడించారు పోలీసులు. మృతుల్లో అంతా పురుషులే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా వాసులని పోలీసులు తెలిపారు. नजर आ रही है अभी घटना घटित होने कैसे इतना बड़ा जो है अभी आपको यहाँ पे नजर आ रही है अभी घटना घटित होने कैसे इतना बड़ा जो है अभी आपको यहाँ पे రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫర్ సైట్స్ టీవీ.